హాయ్ గైస్ అందరికీ చెప్పు. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే హైదరాబాద్ నుంచి అయితే వరంగల్కి వచ్చినాము. ఇక్కడ అంటే ఇంటికి వచ్చినాం రాఖీ కోసం. మాకు అంటే మా సిస్టర్ రాఖీ కడుతుంది నాకు, అండ్ మా బుజ్జి వచ్చేసి ఎవరికి కట్టడానికి లేదు, ఇది కట్టడానికి లేదు, కాకపోతే మా కొడుకు కడుతుంది. గ్రౌండ్ మంచిగా పడుతుంది అంటే నేను నుంచున్నాను కదా ఇక్కడ, అందుకు ఎడ్డి మొక్కం వేసుకుంటా. నువ్వు నుంచున్న సైడ్ బాగాలేదు, నేను నుంచున్న సైడ్ మంచిగా ఉంది. బాగాలేదు కదా నేను నిల్చున్న సైడ్, బ్యాక్గ్రౌండ్లో నువ్వే ఉన్నావు అందుకే. ఎందుకండి మా ఇంటికి అయితే వచ్చేసినాం వరంగల్. ఇదే మా ఇల్లు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చాలామంది చూసే ఉంటారు, ఫుల్ వీడియోలో కూడా చూసారు. వ్లాగ్ ఉంటుంది కదా, హోమ్ టూర్ వ్లాగ్ ఉంటుంది, వ్లాగ్లో ఉంటుంది. ఇది మా టాటా ఏసీ వాటర్ ప్లాంట్. ఇది అంటే వాటర్ తీసుకెళ్తారు. అది మా చిట్టి, అక్కడ మా అత్తయ్య గారు. ఇంకా స్నానం చేయలేదు, స్నానం కోసం అయితే నీళ్లు పెట్టుకుంటాను. మా అమ్మ వాటర్ పెడుతుంది అన్నట్టు. ఈ పొయ్యి తయారు చేస్తున్నారు చిన్నగా. ఇటు చూపి ఆ పొయ్యి తయారు చేసి దాని మీద వాటర్ ఇటు పైకి చూపి అంటే హాయ్ అది సంగతి. మన తాతయ్య చెప్పారు అలా. మా చిన్నోడు మా అల్లుడు పడుకున్నాడు, బంగారు కొండ పడుకున్నాడు. అయ్యో లేచిండు. అయిపోయింది అంతా అయిపోయింది. వాళ్ళు లేచిందంటే దాని ఇగో చూడుగో నా తొండు బంగారమే. హాయ్ చెప్పు దాని, హాయ్ చెప్పరా. హాయ్ 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 హాయ్. బొట్టులు లేవు. హాయ్ హాయ్. వీడు మా ఫస్ట్ బంగారం కదా కదా. బంగారం చిన్నోడు ఏడేస్తుంది. పాప ఏం చేస్తుంది? వీడు పడుకున్నాడు. వీడు కూడా పడుకున్నాడు. అరే పాప ఏం చేస్తాను? పాప ఏం చేస్తాను? పడుకున్నాడా పాప? బంగారమే. డాన్స్ చేయనాలు చెయ్యి, డాన్స్ చేయి. డాన్స్ చేయి. ఇది కొత్త స్టెప్. అయి చెప్తానవా మెట్టలు మంచిగా పెట్టాలి. అలా పెట్టకూడదు, సైడ్కి పెట్టద్దు. ఇప్పుడు మా నాన్నకి రాఖీ కట్టుకుంటాడు కదా, నన్ను రాఖీ కడతాడు కదా నీకు. ముందుగా మా చెల్లి అయితే రాఖీని అయితే మా డాడీకి కట్టింది ఇంట్లో. ఫస్ట్ మా డాడీకి కట్టిన తర్వాత ఆ తర్వాత నాకైతే కడుతుంది. అందుకని చెప్పి ముందు మా డాడీకి కట్టింది. ఇలా ఇప్పుడే కాదు, ప్రతి ఇయర్ ఏ ఇయర్ అయినా కానీ ఫస్ట్ మా డాడీ కట్టేస్తుంది, తర్వాత నాకు. నెక్స్ట్ రాఖీ అయితే మళ్ళీ నాకు మా చెల్లి అయితే కట్టేసింది. అండ్ మా అల్లుడు అయితే వాడు ఆగట్లేదు, వానికి కూడా అంటే దాంతోపాటు వానికి కూడా రాఖీ కడదామని చెప్పి నాకు కట్టింది. నేను ఏ ఇయర్ అయినా అంటే మా మమ్మీ ప్రతిసారి చెల్లి రాఖీ కట్టిన తర్వాత కాళ్ళు మొక్కం అని చెప్పేసి అంటారు, కానీ నేను ఇంతవరకు ఇప్పుడు మొక్కలేదు. అలాగే మా చెల్లి కోసం అయితే నేను ఒక శారీ తీసుకున్నా. ఫస్ట్ టైం నేనైతే శారీ పెట్టడం చెల్లికి. ఇంతవరకు ఎప్పుడు రాఖీ కట్టినా కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే అది మాకైతే ఇంట్లోనే కదా కామన్ అనిపించేది. మా చెల్లి ఏం అడగదు, అయినా నేను ఏం పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం నేనైతే చెల్లికి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పెళ్ళైనాక నాకు ఫస్ట్ రాఖీ కాబట్టి ఫస్ట్ శారీ అయితే పెట్టేశా. మా నాన్నగారు రాఖీ కట్టుకుంటాడు. రాఖీ సైడ్ కట్టదు, ఇంకో వరుస అయితే టైట్ కట్టదు, లూజ్ కట్టదు. చాలు అంతే. అది నాన్నగారు రాఖీ కట్టుకున్నాడే. చూపించు అక్కడ చూపించు. ఇదిగో
స్వీట్ 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 చూపి కట్టుకుంటాను అత్తేదిరా అత్తేది అత్తేది నాని రాఖీ కట్టుకుంటాండే నాని గాడు అగో చూడగో అగో మా అమ్మ చూడు రాఖీ కట్టుకుంటాడు అగో రాఖీ చూడరా బంగారం బాల్ పొట్టు కదా నేనేం చేయలేండి బాలు బాలు అడ్డవి నాకే నీకే అవునా మనం పెట్టాలి కదా ఏంద్రా చెప్పు వాడు కనబడుతున్నాడు. అనిగా మమ్మీ రాఖీ కడతాను నీకు మమ్మీ రాఖీ కడతాను నీకు లే పడుకోవద్దులే లేనాని అవును నన్ను లే ఇప్పుడే చూసింది కాదు ఇప్పుడే కూర్చున్నావు కాదు నువ్వు కూర్చుంటాను లే అయిపోయింది చూపించు నాన్న వాళ్ళ చూపించు అజ్జి చూడు నన్ను చూడు చూడు తిన్నాడు అమ్మకన్నాడు చాలా రోజుల నుంచి మా అమ్మ టీవీ అని అడుగుతుంది. మా ఇంట్లో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అంటే 17 ఇయర్స్ బ్యాక్ నేను 7th క్లాస్ అంటే 17 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక టీవీ ఉండేది. ఏదది మా డాడీ తెచ్చిండు. అది ఎక్కడ ఉన్నదో కూడా కనబడతలేదు. ఓల్డ్ టీవీ అక్కడ కనబడుతుంది చూడండి. అక్కడ అదే రన్ చేసినాం మేము. నేను ఇంటర్ డిగ్రీ ఆ టైంలో కూడా అదే రన్ చేసినాం. చాలా రోజుల నుంచి మా అమ్మ ఇంట్లో టీవీ లేదు, టీవీ కావాలంటే ఈరోజు ఫైనల్గా ఈరోజు అయితే రాఖీ రోజు ఈరోజు మా మమ్మీకి అయితే ఒక టీవీ తెచ్చిన. ఇదిగోండి ఇదే టీవీ హయ్యర్ గూగుల్ టీవీ 4K HDR. అది ఓపెన్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే వాళ్ళు టెక్నీషియన్స్ అది ఫిట్టింగ్కి వస్తారంట, వాళ్ళు చేస్తారంట. ఈరోజు రాఖీ కదా, ఈరోజు రారు అని చెప్పేసి అన్నారు, రేపు వస్తారన్నారు. కానీ మేమైతే వెయిటింగ్ అది చూద్దాం అని చెప్పి. ఇది 55 ఇంచెస్ టీవీ హయ్యర్. ఇంకోటి ఏంటంటే స్టాండ్ లేదు, గూగుల్ అవి ఇవి అన్నీ దీంట్లోనే. అంటే మా మమ్మీకి కాబట్టి మా మమ్మీ మా డాడీ చూస్తారు కాబట్టి వాళ్ళకి నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఇవన్నీ ఏం రాదు. ఓన్లీ వాళ్ళకి మళ్ళీ డిష్ యాడ్ చేయాలి. ఇంత పెద్దది 55 ఇంచెస్ ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నాం అంటే ఇక టీవీ పెద్దది ఎట్లాగో మా మమ్మీ షాప్లో ఉంటుంది, మాకు షాప్ ఉంటుంది కదా, ఆ షాప్లో కూర్చుంటుంది డే మొత్తం. టీవీ లేకుండా ఉత్తగా కూర్చోవడం కంటే టీవీ ఉంటే కొంచెం మా మమ్మీకి టైం పాస్ అవుతుంది. సో అందుకే అట్రాగో బట్టలు పెడతారా అట్రా, మమ్మీ బట్టలు పెడతాగో, అత్తమ్మ బట్టలు పెడతారా దాగో మమ్మీ దగ్గర రిపో, మమ్మీ దగ్గర
పో మమ్మీ దగ్గర కూర్చో. కూర్చో. అబ్బా అబ్బా పాప దగ్గరికి వెళ్ళాలి. అబ్బా కూర్చో. అదే నువ్వు పెట్టుకోవా నాని. అది పెట్టుకోవద్దు నోట్లే తీ. అదే ఇక ఇంట్లో రాఖీ కట్టడం, ఇంట్లో రాఖీ పండగ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీది అన్నట్టు. మా మమ్మీకి ఇప్పుడు నేను తీసుకొని మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా మామయ్య వాళ్ళ విలేజ్ వచ్చేసి రామచంద్రపురం సంగెం మండలం. అయితే అక్కడికి వెళ్తుంటే ఫుల్గా వర్షంలో కూడా మా మమ్మీ అసలు తీసుకుపోవాల్సిందే అని అన్నది. సో వర్షంలో కూడా తడుచుకుంటూ అయితే వెళ్ళాం. మా మమ్మీ రాఖీ కట్టడం అయిపోయింది అండ్ వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం. మనం బయటికి వచ్చి అలా ఊరంతా ఒకసారి అయితే లుక్ వేసినాం. ఎందుకంటే చిన్నప్పుడు చాలాసార్లు పండగలకి ఇక్కడికి వచ్చి అయితే ఆడుకునేది అండ్ చాలా మెమోరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలా చూసా అండ్ ఈ రాఖీ పండగ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ అందరికీ బై బాయ్, థ్యాంక్ యూ, సీ యూ అండ్ జై హింద్.